మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే జగన్కి అదానీ లంచం 1750 కోట్లు. సెకితో సౌర విద్యుత్ ఒప్పందాలు ముట్టజెప్పిన వైన జగన్తో గౌతమ్ అదానీ 3 సార్లు భేటీ. ఆ తర్వాత ఒప్పందాలు కుదిరాయి. విచారణ జరిపి నిర్ధారించిన FBI గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా 8 మందిపై అమెరికాలో కేసు. అదానీ, సాగర్ అదానీపై అరెస్ట్ వారెంట్ల జారీ. అగ్రరాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పెను ప్రకంపనలు. జగన్ అవినీతి పుట్ట పగిలి ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు అటు అమెరికాలోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అదానీ సంస్థల నుంచి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు లంచం లాగించేశారని సాక్షాత్ అమెరికా దర్యాప్తు సంస్థే నిర్ధారణకు వచ్చింది. అధిక ధరలకు సౌర విద్యుత్ కొనేలా భారత్లో 4 రాష్ట్రాల ఉన్నత స్థాయి వ్యక్తులకు 100 కోట్ల లంచాలు ఇచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నివేదిక కొండబద్దలు కొట్టింది. వైకాపా ప్రభుత్వంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో 2021లో పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న సౌర విద్యుత్ విక్రయ ఒప్పందాల్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు లంచంగా అందిందని తేల్చింది. సౌర విద్యుత్ ఉత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు భారత్లో 2029 కోట్ల లంచాలు ఇచ్చారన్న ఆరోపణలపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా 8 మందిపై అమెరికాలో కేసు నమోదైన వైను దేశంలోనే కాదు అమెరికాలో పెను సంచలనమైంది. లంచాల సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారని అదానీ గ్రూప్ చైర్మన్ అదానీతో పాటు సాగర్ అదానీ, వినీత్ ఎస్ జైన్, అజూర్ పవర్ CEO రంజిత్ గుప్తా ఈ లంచాల పథకానికి సూత్రధారులను పేర్కొంది. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం FCPA కింద వీళ్లతో పాటు సహకరించిన మరో 5గురిపైన కేసులు నమోదు చేసింది. ఈ కేసులో గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీపైన బుధవారం అమెరికాలో అరెస్ట్ వారెంట్లు జారీ అయినట్టు కొన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి. 20 ఏళ్లలో $2 బిలియన్ లాభాన్ని పొందేలా అధిక ధరకు సౌర విద్యుత్ను కొనుగోలు చేశారు వీళ్ళంతా. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నత స్థాయి వర్గాలకు లంచాలు ఇచ్చినట్టు నివేదికలు ఆరోపణలు ఉన్నాయి. సౌర విద్యుత్ ధర అధికంగా ఉందంటూ ఒప్పందాలను నెలల తరబడి నిరాకరించిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు జగన్తో అదానీ భేటీ తర్వాతే ఒప్పందానికి ముందుకొచ్చాయని అమెరికాలోని సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ తన ఫిర్యాదులో పేర్కొంది. అదానీ, సాగర్ అదానీ, అజూర్ పవర్కి చెందిన ఒక ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించారంటూ కేసు వేసింది. లంచాలకు సంబంధించి వారి మధ్య జరిగిన మొబైల్ సంభాషణతో పాటు అదానీ గ్రీన్ అంతర్గత రికార్డులు విచారణ సంస్థలు తమ నివేదికలో ఉటంకించాయి. ప్రధాన అంశాలు ఇవి. సెకీతో విద్యుత్ ఒప్పందాలకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ముందుకు రాకపోవడంతో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ ఎస్ జైన్ ఇతరులు సుమారు 2029 కోట్లు $265 మిలియన్ మొత్తాన్ని రాష్ట్రాలకు లంచాలుగా ఇస్తామని వాగ్దానం చేశారు. ఇందులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు $228 మిలియన్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. సెకీతో విద్యుత్ ఒప్పందం కుదరడానికి ముందు గౌతమ్ అదానీ 3 సార్లు ఫారిన్ అఫీషియల్ 1 ముఖ్యమంత్రి జగన్ని కలిశారు. 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20వ తేదీలో వీళ్ళు భేటీ అయ్యారు. తర్వాతే సెకీతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థల ఒప్పందానికి అంగీకరించాయి. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఫారిన్ అఫీషియల్ 1 రాష్ట్రంలో ఉన్నత స్థాయి వ్యక్తి 2019 మే నుంచి 2024 జూన్ మధ్యకాలంలో ఆయన సేవలు అందించారని విచారణ సంస్థ వెల్లడించింది. కోడ్ పేర్లతో సంభాషణ. కేసుల్లో నిందితులుగా పేర్కొన్నవారు లంచాల పథకంపై మాట్లాడే సమయంలో కోడ్ నేమ్స్ ఉపయోగించారు. గౌతమ్ అదానీని సూపర్ అగ్రిగేటర్, మిస్టర్ ఏ, నుమెరో యునో బిగ్ మ్యాన్ అని, జైన్ని వి స్నేక్ నుమోరో యునో -1 అని సంబోధించేవాళ్ళు. దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెకీ 2019లో బిడ్లు ఆహ్వానించింది. సెకీతో 4 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు బిడ్ దక్కించుకున్నామని 2020 జనవరి 16న అజూర్ పవర్ 8 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి బిడ్లు గెలుచుకున్నట్టు 2020 జూన్లో అదానీ గ్రీన్ వెల్లడించాయి. సెకీ ఈ సంస్థలు తయారు చేసి విద్యుత్ కొనుగోలు చేసేందుకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం దాన్ని PPA దాని కేంద్ర రాష్ట్ర పంపిణీ సంస్థలకు అమ్మేందుకు విద్యుత్ విక్రయ ఒప్పందాలు చేసుకుంటుంది. అయితే నెలలు గడిచిన ఒప్పందాలు కుదరలేదు. భారత్లో సౌర విద్యుత్ ధరలు దిగొస్తుండడంతో అదానీ గ్రీన్, అజూర్ ప్రతిపాదించిన ధరకు కొనడానికి ఒప్పందాలు చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించే విద్యుత్ పంపిణీ సంస్థలు ముందుకు రాలేదు. ఈ ఒప్పందాలు కుదరకపోతే అదానీ గ్రీన్, అజూర్ ఆధ్వర్యంలో ఉత్పత్తి అనుసంధానిత ప్రాజెక్టుల అభివృద్ధి కార్యరూపం దాల్చదు. దీంతో వాళ్ళతో అనుసంధానమైన వాళ్ళకి $1 బిలియన్ ఆదాయం లభించదు. ప్రభుత్వంలో ఉన్నత స్థాయి వ్యక్తులకు లంచాలు ఇవ్వడం ద్వారా మార్కెట్ ధరల కంటే ఎక్కువ ధరలతో విద్యుత్ విక్రయ ఒప్పందాలు చేసుకునే పంపిణీ సంస్థలు ఒప్పించేందుకు గౌతమ్ అదానీ, సాగర్ అదానీ రంగంలోకి దిగారు. అదానీ అజూర్కి లబ్ధి కలిగించేలా సెకీతో ఒప్పందాలు చేసుకునేందుకు అంగీకరిస్తే పంపిణీ సంస్థలకు ప్రోత్సాహకాలు, లంచాలు అందిస్తామంటే ఆచి చూపారు. రాష్ట్రాల ఉన్నత స్థాయి వ్యక్తులకు ప్రోత్సాహకాలు ఇచ్చి సెకీతో కాంట్రాక్టులపై సంతకాలను వాటిని ఒప్పించేలా ఎలా ప్రయత్నిస్తున్నాము. 2020 జనవరి, 2020 చివర, 2021 ప్రారంభంలో అజూర్ ఇతర ప్రతినిధులు నిర్వహించిన సంభాషణల్లో సాగర్ అదానీ వివరించారు. వారికి ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచుతున్నట్టు పేర్కొన్నారు. సౌర విద్యుత్ ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉండడంతో ఒప్పందాలకు పంపిణీ సంస్థలు ముందుకు రాలేదు. దీనిపై సెకీ, అదానీ గ్రీన్, అజూర్కి లేఖలు రాసింది. పంపిణీ సంస్థల నుంచి స్పందన లేకపోవడంతో విక్రయ ఒప్పందాలు కుదరడం లేదని, కుదిరే వరకు తయారీ సంస్థలతో ఒప్పందాలు చేసుకోలేమని సెకీ పేర్కొన్నట్టు అజూర్ సంస్థ 2021 జూన్లో వెల్లడించింది.
2019 డిసెంబర్ 4 గిగావాట్ల టెండర్ను దక్కించుకున్న సమయం. వాటితో పోలిస్తే మూలధన ఖర్చులు, వడ్డీ, విదేశీ మారక ద్రవ్య రేట్లు పెరిగాయని, ఇటీవల వేలాల్లో టారిఫ్ ధరలు తగ్గాయని పేర్కొంది. విద్యుత్ కొనుగోలుపై సెకీతో చర్చిస్తామని, నిర్దిష్ట సమయంలో ఒప్పందాలు కుదురుతాయని నమ్ముతున్నట్టు తెలిపింది. విద్యుత్ ఎక్కడ ఒప్పందాల్లో జాప్యంతో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నత స్థాయి వ్యక్తులపై ఒత్తిడి పెంచారు. వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్నారు. $100 మిలియన్ ఇస్తామని వాగ్దానాలు చేశారు. ఫలితంగా సెకీతో కొన్ని పంపిణీ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ విక్రయ ఒప్పందానికి పంపిణీ సంస్థలు ముందుకు రాలేదు. 2021 ఆగస్టులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా కలిశారు. 7,000 మెగావాట్ల విద్యుత్ విక్రయ ఒప్పందానికి సంబంధించి పెద్ద మొత్తంలో లంచాలు ఇస్తామని మాట ఇచ్చారు. ఆ సమావేశం తర్వాతే సెకీ ద్వారా విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకుంటామని అదానీ, అజూర్ సంస్థలకు సంకేతాలు అందే. తర్వాత కొద్ది వారాలకే సెకీతో చర్చల తర్వాత మొదటి దశలో 7,000 మెగావాట్ల విద్యుత్ తీసుకునేందుకు గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన చేసింది. సుమారు $200 మిలియన్ వరకు లంచాలు చెల్లించినట్టు అదానీ గ్రీన్ అంతర్గత రికార్డుల ద్వారా వెల్లడైంది. ఆ లంచాలే ఈ ఒప్పందాలు కుదరడానికి పనిచేసే. ఒరిస్సాకు 500 మెగావాట్ల విద్యుత్ విక్రయ ఒప్పందానికి సంబంధించి వాగ్దానం మేరకు $100,000 సొమ్ము చెల్లించినట్టు అదానీ గ్రీన్ అంతర్గత రికార్డుల ద్వారా తెలుస్తోంది. 2021 జూలై 22 నుంచి డిసెంబర్ 1 మధ్య 4 రాష్ట్రాలు సెకీతో విద్యుత్ విక్రయ ఒప్పందాలు చేసుకుని వీటి ద్వారా అదానీ గ్రీన్, అజూర్కి $1 బిలియన్ ఆదాయం వస్తుందని అంచనా. ఈ ఒప్పందాలు చేసుకునేందుకు సాగర్ అదానీ సహకారంతో గౌతమ్ అదానీ $100 మిలియన్ లంచాలు ఉన్నత స్థాయి వ్యక్తులకు ఇచ్చినట్టు అదానీ గ్రీన్స్ అంతర్గత రికార్డు వెల్లడించాయి. అప్పటి సౌర విద్యుత్ ధరలతో పోలిస్తే సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాలకు ఇచ్చే ధర చాలా ఎక్కువగా ఉంది. భారత్లో సెకీ ద్వారా విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భారీగా లంచాలు ఇచ్చేందుకు గౌతమ్, సాగర్ అదానీ నిధుల సమీకరణపై దృష్టి పెట్టారు. అదానీ గ్రీన్కి మద్దతు కోరుతూ పెట్టుబడిదారుల నుంచి మిలియన్ల కొద్ది డాలర్ల సమీకరణ చేపట్టారు. సెక్యూరిటీలు విక్రయించేందుకు తప్పుదారి పట్టించే సమాచారం ఇచ్చారు. యుటిలిటీ ప్రాజెక్టుల అభివృద్ధికి డెబిట్ సెక్యూరిటీల ద్వారా $750 మిలియన్ నిధులు సమీకరించాలని అదానీ గ్రీన్ తీర్మానించింది. సాగర్ అదానీకి అధికారం ఇస్తున్నట్టు 2021 ఆగస్టు 26 మెమోరాండంలో వెల్లడించింది. ఆగస్టు 31 అమెరికాలో రోడ్ షో నిర్వహించి గ్రీన్ బాండ్స్ ద్వారా వచ్చే నిధులను సౌర విద్యుత్ ఉత్పత్తి సహా అర్హత కలిగిన గ్రీన్ ప్రాజెక్టు ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. ఒక భారత కంపెనీ భారత్లోని ఉన్నత స్థాయి వ్యక్తులకు లంచం ఇచ్చిందన్న ఆరోపణలకు అమెరికాలో కేసు ఎలా దాఖలైందంటే అదానీ గ్రూప్ 12 గిగావాట్ల సౌర విద్యుత్ సరఫరా చేసే ప్రాజెక్టుల నిమిత్తం అమెరికా బ్యాంకులు, ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించిందని అమెరికా అధికార వర్గాలు చెప్తున్నాయి. అమెరికా ఇన్వెస్టర్ లేదా మార్కెట్లతో సంబంధం ఉన్న పక్షంలో విదేశాల్లోని అవినీతి వ్యవహారాలను పరిశీలించడానికి అమెరికా చట్టాలు అనుమతిస్తాయి. ఈ నేపథ్యంలో 2022లో అమెరికా దర్యాప్తు ప్రారంభించింది. 2020 నుంచి 24 మధ్య అదానీ అనుబంధ కంపెనీలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అమెరికా ఏఎంసీ నుంచి $2 బిలియన్ పైగా నిధులను సమీకరించాయని తెలిపాయి. అలాగే అమెరికాలో ఇన్వెస్టర్లకు సంస్థల సెక్యూరిటీల విక్రయం ద్వారా $1 బిలియన్ పైగా నిధులు సేకరించిందని ఆ వర్గాలు వివరించాయి. అమెరికా ఇన్వెస్టర్ల డబ్బులతో భారత్లో రాష్ట్ర విద్యుత్ సరఫరా కాంట్రాక్టులకు లంచాలు ఇచ్చి మోసం చేశారని డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్ లిసా మిల్లర్ పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అదానీని జైలుకు పంపాలి అంటూ ఇందులో పాత్రదారులందరినీ శిక్ష పడాలి, ప్రధానికి భాగస్వామ్యం ఉంది రాహుల్ గాంధీ, అట్లాగే అన్ని నిరాధార ఆరోపణలే అదానీ గ్రూప్ స్టేట్మెంటు ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి అన్నటువంటి మరొక కథనాన్ని హైలైట్ చేశారు. భూ ఆక్రమణకు పాల్పడితే 6 నెలల్లో శిక్షిస్తాం. ల్యాండ్ మాఫియాను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది. తల్లి చెల్లిపై పోస్టులు పెట్టిన వాళ్ళని జగన్ వెనకేసుకొస్తున్నారు. ఎన్నో నేరాలు గంజాయి మత్తే కారణం. రాష్ట్రంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ అంటూ చంద్రబాబు శాసనసభలో చేసినటువంటి ప్రసంగాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేసింది. లేకపోతే 25 ఏళ్లలో సెకీ భారం 1.10 లక్షల కోట్లు. సౌర విద్యుత్ పేరుతో ప్రభుత్వ ఖజానాకు చమురు. యూనిట్ కొనేది ₹2.49, అదనం ₹3.34. సొంత లాభం కోసం ప్రజలపై భారాన్ని లెక్క పెట్టని జగన్. రాయితీపై కేంద్రం ఇచ్చే సౌర మోటార్లు వద్దంటూ లేక సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి 7,000 మెగావాట్ల సౌర విద్యుత్తును తీసుకోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు వాటిల్లే నష్టం. తద్వారా ప్రజలపై పడే అదనపు భారం 1.10 లక్షల కోట్లు. ఈ విషయం తెలిసినా జగన్ ప్రభుత్వం పట్టించుకోకుండా ఒప్పందం విషయంలో ముందుకే వెళ్ళింది. సెకీ నుంచి ప్రతిపాదన వచ్చిన తర్వాత రోజే పరిశీలన లేకుండానే ప్రతిపాదనను మంత్రివర్గ ఆమోదానికి పెట్టింది. తర్వాత గుట్టుగా ఒప్పందం చూచుకుంది. ఈ ఒప్పందంపై భారీ ఎత్తున ఆరోపణలు వచ్చినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతుల మీద తనకే వల్లమాలని ప్రేమ ఉన్నట్టు రానున్న 30 ఏళ్ల పాటు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం ఈ భారాన్ని భరిస్తుందని తీయని మాటలు చెప్పుకొచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీలో ఎన్టీపీసీ 1.87 లక్షల కోట్ల పెట్టుబడులు. రాష్ట్ర ప్రభుత్వం కలిసి పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రాజెక్టులు. 1,00,000 మందికి ఉద్యోగోపాధి అవకాశాలు. 25 ఏళ్లలో రాష్ట్రానికి 20,620 కోట్ల ఆదాయం. ఇంధన రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కీలక అడుగులు అంటూ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ఎన్టీపీసీకి చెందిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 1.87 లక్షల కోట్లు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్రానికి చెందిన నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. దీని ద్వారా రాష్ట్రంలో దాదాపు 1.06 లక్షల మందికి
ఉద్యోగోపాధి అవకాశాలు లభించనుండగా రానున్న 25 ఏళ్లలో ప్రభుత్వానికి 20,620 కోట్ల మేర ₹5 ఆదాయం సమకూరనుంది. ఈ ఒప్పందం సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఇంధన రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ఒప్పందం కీలక అడుగని పేర్కొన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నాడు కేవీపీ పైన ఇలాంటి కేసే, అప్పుడు కేవీపీ రామచంద్ర, ఇప్పుడు అదాని ఇద్దరు లంచాల విషయంలో అమెరికా విచారణ అధికారులకు దొరికిపోయారు. కేవీపీ ఉదంతం దశాబ్దం క్రితాంది కాగా అచ్చం అలాంటి ఆరోపణలతోనే అదాని ఇప్పుడు అదే దేశంలో కేసు ఎదుర్కొంటున్నారు. నాడు కేవీపీ సహా ఇక్కడ ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందజేయడానికి ఉక్రెయిన్ వ్యాపారి అమెరికాను కేంద్రంగా చేసుకోగా నేడు అదాని సైతం అగ్రరాజ్యం కేంద్రంగానే కథ నడిపినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు పొందడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పెద్దలకు ముడుపులుగా చెల్లించేందుకు 2029 కోట్లను అమెరికా నుంచి మళ్లించినట్టు అదానిపై అభియోగాలు నమోదయ్యాయి. కేవీపీ విషయానికి వస్తే ఏపీలోని కోస్తా తీరంలో టైటానియం తవ్వకాల లైసెన్సులు పొందడానికి ఉక్రెయిన్లో వ్యాపారి డిమిత్రీ పెర్తాస్ $18.5 మిలియన్ ముడుపులను అమెరికా నుంచి చెల్లించినట్టు గుర్తించారు. ఈ ప్రాజెక్టు పొంది టైటానియం ఉత్పత్తుల విక్రయాల ద్వారా $500 మిలియన్ ఆర్జించాలన్న ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగా స్విట్జర్లాండ్కి చెందినటువంటి బోత్లీ ట్రేడ్ కంపెనీ అప్పటి ఏపీ ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో కంపెనీ ఏర్పాటు కోసం 2007లో ఒప్పందం కుదిరింది. ఏడాదికి 5 నుంచి 12 మిలియన్ పౌండ్ల విలువైన టైటానియం స్పాంజ్ను ఇండియాకు చెందినటువంటి పేరు తెలియని కంపెనీ నుంచి విక్రయించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు అవసరం. వాటి కోసం 2006లో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సలహాదారుగా ఉన్న కేవీపీతో పాటు పలువురు అధికారులకు ముడుపులు అందజేశారని అమెరికా దర్యాప్తు సంస్థలు నేరాభియోగాలు మోపాయి. ముడుపులు చెల్లించడానికి అదాని అమెరికాకు చెందిన వారి పెట్టుబడులను మళ్లించినట్టుగా అప్పట్లో నిధులను భారత్కి మళ్లించడానికి అగ్రరాజ్యానికి చెందిన సంస్థలను డిమిత్రీ పెర్తాస్కి చెందిన కంపెనీ వినియోగించుకుని దీనిపై ఉక్రెయిన్ వ్యాపారితో పాటు కేవీపీపై అమెరికా ప్రభుత్వం కేసు నమోదు చేయగా FBI రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. దాని అమలు బాధ్యతను కేంద్రం CIDకి అప్పగించింది. ఈ క్రమంలో కేవీపీ హైకోర్టును ఆశ్రయించి రెడ్ కార్నర్ నోటీసులు అమలు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు పొందగలిగారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వివాదాస్పద అధికారి చల్లగా జారుకున్నారు. విచారణ పెండింగ్లో ఉండగానే కేవీవీ సత్యనారాయణ గుడ్ బై, రిలీవ్ అవుతున్నట్టు సీఎస్కి లేక ఢిల్లీలో తన పోస్టులో చేరిక. జగన్ ప్రభుత్వంలో అనేక ఆర్థిక అవకతవకలు కారణమైన ఆర్థిక శాఖలో వివాదాస్పద అధికారి కార్యదర్శి హోదాలో పనిచేసిన కేవీవీ సత్యనారాయణ ఏ ఇబ్బంది లేకుండా రాష్ట్రం వదిలి ఢిల్లీ వెళ్ళి తిరిగి తన సొంత శాఖ రైల్వేలో చేరిపోయారు. ఆయన తన పోస్ట్ నుంచి తనంతట తానే రిలీవ్ అయ్యి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆయనపై విచారణ పెండింగ్లో ఉండగానే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వివరణ కోరినా అందుకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే వెళ్ళిపోయినట్టు సమాచారం. ఆయన ఢిల్లీలో రైల్వే అకౌంట్స్ విభాగంలో పనిచేస్తూ రాష్ట్రానికి డిప్యూటేషన్పై వచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకుముందు దీన్ని ఆపడానికి చాలా ప్రయత్నం చేశారంటే పత్రికలే ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. లేకపోతే సాక్షి, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి, ఎంపీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ, పోలవరం ఎత్తు తగ్గింపు వల్ల కలిగే నష్టాన్ని వివరించండి, 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడండి, రాష్ట్రానికి హక్కుగా దక్కిన ప్రత్యేక హోదాను తక్షణమే కల్పించాలని డిమాండ్ చేయండి, ముస్లింల హక్కులకు విఘాతం కలిగించే వక్ఫ్ బిల్లును వ్యతిరేకించండి, అవసరమైతే పార్లమెంటును స్తంభింపజేయండి అని ఆదేశం. సమావేశం వివరాలు మీడియాకు వెల్లడించిన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామని స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపున వీళ్ళ వెర్షన్ అదాని మీద, సెకీతోనే ఒప్పందం, ప్రభుత్వానికి అదానితో ఏం సంబంధం, కేంద్ర ప్రభుత్వ సంస్థతో రాష్ట్రం విద్యుత్ కొనుగోలు ఒప్పందం, అత్యంత తక్కువగా యూనిట్కి ₹2.49 సరఫరా చేసేలా, ఆ సమయంలో సగటు యూనిట్ కొనుగోలు ధర ₹5.10. దీంతో రాష్ట్ర ఖజానాపై ఏటా తగ్గునున్న ఆర్థిక భారం ₹3,700 కోట్లు. అత్యంత పారదర్శకంగా ఒప్పందం చేసుకుంటే ఆరోపణలు ఏంటి? అదాని సంస్థలతో ఎటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోలేదు. ఈ లెక్కన 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలులో లంచం అనే ప్రశ్న ఎక్కడ? వివిధ రాష్ట్రాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అదాని లంచాలు ఇచ్చారంటూ అమెరికా ఫెడరల్ కోర్టు కేసు, తప్పుడు ఆరోపణలతో అభియోగాలు మోపారన్న అదాని సంస్థ అంటూ ఇందులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరికైనా లంచాలు ఇస్తాయా? ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో రాష్ట్రంలో గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటే లంచాలు చేతులు మారైన ఆరోపణలు చేస్తున్నాను ఏమనుకోవాలి? అవన్నీ ఊహాజనితమైన ఆరోపణలని అర్థం. ఇక అదాని గ్రూప్తో విద్యుత్ కొనుగోలు చేస్తూ డిస్కంలు, విద్యుత్ పంపిణీ సంస్థలు ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. చేసుకుని ఒప్పందాలకు అదాని గ్రూప్ వైఎస్ఆర్సీ ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలకు లంచాలు ఇచ్చిందని అమెరికా ఫెడరల్ కోర్టులో US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కేసు దాఖలు చేయడం ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరైనా చేసుకొని ఒప్పందాలకు లంచాలు ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే అవన్నీ ఊహాజనితమైన ఆరోపణలు అన్నది స్పష్టమవుతుంది. కార్పొరేట్ ప్రపంచంలో పదే అదాని గ్రూప్పై యుద్ధం ప్రకటిస్తున్న అమెరికా ఇన్వెస్టర్లు తాజాగా అదాని గ్రూప్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వివిధ రాష్ట్రాలకు లంచాలు ఇచ్చిందంటూ ఆరోపణలు చేశారు. అదాని గ్రూప్ అమెరికా మార్కెట్ నుంచి డాలర్ల రూపంలో నిధులు సేకరిస్తున్న తరుణంలో పెట్టుబడిదారుల రక్షణ పేరిట అమెరికా బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో అదాని ఆయన మేనల్లుడు సాగర్ అదానీలతో పాటు 7గురిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ అభియోగాల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అదాని గ్రూప్ భారీ ఎత్తున లంచాలు ఎరచూపిందంటూ ఆరోపించారు.
రానున్న 25 ఏళ్లలో అన్నదాతలను ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం కోసం సౌర విద్యుత్తును సమకూర్చేందుకు 100% కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ నుంచి 7,000 మెగావాట్ల కొనుగోలు చేసేలా గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి అదానీ గ్రూప్ లంచాలు ఇవ్వజూపిందంటూ ఆరోపణలు చేయడం వెనక భారీ కుట్ర ఉందన్న అనుమానాలు రేకెత్తున్నాయి. అది కూడా ప్రస్తుత బహిరంగ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే విద్యుత్తును కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంటే లంచాలకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది? ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ ₹5.10 ఉంటే కేవలం ₹2.49. అది కూడా రవాణా వ్యయం లేకుండా ఎక్కడికి కావాలంటే అక్కడికి సరఫరా చేసే విధంగా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలదారులు యూనిట్కి ₹4.63, ₹6.76తో పోల్చిన చాలా చౌకగా విద్యుత్ లభిస్తుంది. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర యూనిట్ ₹2.79 కన్నా ఇది తక్కువ. ఎక్కడైనా ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఎక్కువ ధర కొనుగోలు చేస్తే లంచాలు ఇచ్చారని ఆరోపణలు వస్తాయి. కానీ ప్రస్తుత సగటు యూనిట్ ధర కంటే ₹2.61 తక్కువకే కొనుగోలు చేస్తే లంచాల ప్రస్తుతాన్ని ఎక్కడి నుంచి వస్తుందని విద్యుత్ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అసలు విద్యుత్తును కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి కొనుగోలు చేస్తుంటే అదానీ గ్రూప్ లంచాలు ఎందుకు చూపుతుందనే ప్రశ్న సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఈ ఒప్పందాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే అమెరికా ఫెడరల్ కోర్టు అభియోగ పత్రాల ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి ఎవరైనా చెప్తారు. కాగా అదానీ గ్రీన్ డైరెక్టర్లపై యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలు అదానీ గ్రూప్ ఖండించింది. అమెరికా ప్రాసిక్యూటర్లు ఎటువంటి ఆధారం లేకుండా తమ సంస్థపై తప్పుడు ఆరోపణలతో అభియోగాలు మోపారని చెప్పింది అన్నటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. లేకపోతే అదానీ సంస్థలతో ప్రభుత్వం ఎట్లాంటి ఒప్పందాలు చేసుకోలేదు. 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సెకీతో ఒప్పందం వైఎస్ఆర్సీపీ స్పష్టీకరణ భారం మోపింది గత చంద్రబాబు సర్కారే అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సంప్రదాయానికి తూట్లు అంటూ పిఎస్సి చైర్మన్ పదవి ప్రతిపక్షాలకి ఇవ్వాలనే సంప్రదాయానికి చంద్రబాబు తిలోదకాలు. ప్రతిపక్షం అనే దాన్ని గుర్తించకుండా ఉండేందుకు అడుగడుగున చర్యలు. అసెంబ్లీలో ప్రజల గొంతు వినపడకుండా చేయడమే కూటమి లక్ష్యం. అధికారంలో ఉన్న వాళ్లే పిఎస్సి కూడా తీసుకుంటే ప్రజల గురించి అడిగేవారు ఎవరు? ప్రతిపక్ష సభ్యుడు ఎన్నిక అవ్వకుండా అన్ని స్థానాలకు నామినేషన్లు వేసిన కూటమి. శాసనసభ చరిత్రలో తొలిసారి పిఎస్సి కమిటీ నేడు ఎన్నిక. వైఎస్ఆర్సీపీ సభ్యులు నామినేషన్ సమయంలో హైడ్రామా. పిఎస్సి పదవికి నామినేషన్ వేసే సమయంలో అందుబాటులో లేని అసెంబ్లీ సెక్రటరీ జనరల్. గంటన్నర పాటు ఎదురు చూసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశాక నామినేషన్ స్వీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పోలీసులు వచ్చేలోపే తిరగబడి కొట్టండి, కొందరు మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు, వారిని ఏం చేయాలన్న చట్టం కట్టేస్తోంది. పోలీస్ శాఖలో త్వరలో 6,100 పోస్టులు బట్టి. భూ అక్రమాలకు పాల్పడితే జైలుకు పంపుతాం. భోగాపురంలో మ్యూజియానికి అల్లూరి పేరు. బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించే వరకు పోరాడతాం. శాసనసభలో సీఎం చంద్రబాబు స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే 2,348 కోట్ల అడ్వాన్స్ ఏం చేశారు? తక్షణమే సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్లో జమ చేయండి. చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ లేక భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం, ప్రాజెక్టు పనుల కోసం వినియోగించాలి. గత నెల 9న కేంద్రం విడుదల చేసిన అడ్వాన్స్ను దారి మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సూక్ష్మ సేద్యం ఏపీకి 4వ స్థానం. 2.05 లక్షల ఎకరాల్లో సాగు. 793.67 కోట్లు సబ్సిడీకి ఇచ్చింది జగన్ సర్కార్. 26 జిల్లాల్లో 75,035 రైతులకు ప్రయోజనం. 2023-24 సామాజిక ఆర్థిక సర్వే వెల్లడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి జగన్ అదానీ లంచాల కహాని. అమెరికా బయటపెట్టిన అక్రమ సంబంధం. న్యూయార్క్ కోర్టులో కేసు అభియోగాలు. వివాదాస్పద వ్యాపారవేత్త గౌతమ్ అదానీ దేశంలోని అత్యంత అవినీతిపడిన రాజకీయవేత్తగా ముద్రపడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ముడుపుల బంధం బట్టబయలైంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కోసం అదానీ సంస్థ ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు 2,029 కోట్ల లంచాలు నెరవేర్చింది. ఇందులో ఏకంగా 1,750 కోట్లు జగన్ యంత్రాంగానికి అందించింది. ఇది తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణ కాదు, మన దేశానికి చెందిన సిబిఐడీలు తేల్చిన సంగతి కాదు. అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్, ఆ దేశ దర్యాప్తు సంస్థ FBI, న్యాయశాఖ నిగ్గు తేల్చిన విషయాలు. దీనిపై ఈస్ట్ డిస్ట్రిక్ట్ న్యూయార్క్ కోర్టులో అభియోగాలు కూడా నమోదయ్యాయి. అదానీపై అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ అయిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కెన్యా కటీఫ్ అంటూ అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకున్న కెన్యా భాగస్వామి దేశాలు ఇచ్చిన సమాచారంతో నిన్న అధ్యక్షుడు రూటో మాపై ఆరోపణలు పూర్తిగా నిరాధారం అంటూ అదానీ స్టేట్మెంట్. అట్లాగే అక్రమ బంధంపై సీఎం సమీక్ష. సెకీతో ఒప్పందంపై చర్చ 1-2 రోజుల్లో తదుపరి నిర్ణయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆంధ్ర సూర్యుడు అదానీ అంటూ 9,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రజ్యోతి గతంలోనే వార్త రాసింది అన్నటువంటి విషయాన్ని 3 ఏళ్ల కిందటే చెప్పిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు నిర్ధారించిన అమెరికా సంస్థలు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే 1,87,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎన్టీపీసీతో రాష్ట్ర సర్కారు ఒప్పందం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇక మీ ఆటలు సాగవు అంటూ చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్తో పాటుగా ఇకపై రాజకీయాలు మాట్లాడను, పోసాని కృష్ణమూర్తి ఏ పార్టీని పొగడను, విమర్శించను, మద్దతు ఇవ్వను, రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై, చివరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతా, పోసాని అందరికంటే చంద్రబాబుని ఎక్కువగా పొగిడానని వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉక్రెయిన్పై రష్యా ఖండాంతర క్షిపణి దాడి. అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించినట్టుగానే ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ సహా పలు నగరాలను రష్యా టార్గెట్గా చేసుకుంది. 1000 రోజులు దాటిన యుద్ధంలో రష్యా తొలిసారి ఖండాంతర క్షిపణి ప్రయోగించినట్టు ఉక్రెయిన్ వాయుసేన గురువారం పేర్కొంది. రష్యాలోని
ఆస్ట్రాకన్ రీజియన్ నుంచి ప్రయోగించిన ఆ క్షిపణి డెవిసర్ నగరంపై పడ్డట్టు పేర్కొంది. అయితే ఖచ్చితంగా ఎకరం క్షిపణి ఏ రకం క్షిపణి అనే విషయాన్ని వెల్లడించలేదు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఖండాంతర క్షిపణితో పాటు X-47 M2 కింజాల్ బాలిస్టిక్ క్షిపణి 7 KH-101 క్రూయిజ్ క్షిపణులు క్రీవ్పై ప్రయోగించినట్టు తెలిపింది. క్రివిరిహ్లో జరిగిన దాడిలో 26 మంది గాయపడ్డారని, వారిలో 2 మహిళల పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్యూపై రష్యా క్షిపణి దాడులు చేసే ప్రమాదం ఉందని అమెరికా బుధవారం హెచ్చరించింది. అయితే ఉక్రెయిన్పై ప్రయోగించిన ఖండాంతర క్షిపణి RS-26 రూబేజ్ అయి ఉండొచ్చని రష్యా మీడియా పేర్కొంది. రాయిటర్స్ మాత్రం RS-26 రూబేజ్ క్షిపణి ప్రయోగించినట్టు నిర్ధారిస్తూ ఈ మిస్సైల్ 5800 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని ఛేదించగలదని వివరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వర్మకు మరో నోటీసు అంటూ రావికవంతం పోలీసులు జారీ. హైదరాబాద్లో అందజేత రావికవంతం సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై అనకాపల్లి జిల్లా రావికవంతం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. రామ్ గోపాల్ వర్మ ఏడాది మే 2న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి లోకేష్ను కించపరిచేలా ఫోటోలు మార్పింగ్ చేసి ఎక్సో పోస్టులు పెట్టారంటూ మండలంలోని గుడ్డిప గ్రామానికి చెందినటువంటి టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధి గల్లా నానిబాబు ఫిర్యాదు చేశారు. వర్మపై మార్పింగ్ నేరం కేసు నమోదు చేశాం, స్టేషన్కి హాజరు కావాలంటూ హైదరాబాద్ వెళ్లి స్వయంగా ఆయనకు 41 నోటీస్ అందజేశాం. అయితే వారం రోజులు గడువు ఇవ్వాలని రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాది కోరారని ఎస్ఐ రఘువర్మ తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.